హాయ్ అండి. వెల్కమ్ టు దీపికాస్ ఆర్ట్ అండ్ ఫ్యాబ్రిక్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న పెయింటింగ్ వచ్చేసి పికాక్ పెయింటింగ్ అండి. తాంజావూర్ స్టైల్ పికాక్ పెయింటింగ్. సో ఈ పెయింటింగ్ చాలా ఈజీ అండి, ఎందుకంటే ఈ పెయింటింగ్లో కలర్ షేడింగ్స్ ఎక్కువ ఉండవు. కాకపోతే తాంజావూర్ వర్క్ ఎక్కువ ఉంటుందండి. కోన్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అంతా ఎక్కువ ఉంటుంది. అండ్ టైం టేకింగ్ కూడా అండి, ఎందుకంటే కోన్ వర్క్ చాలా జాగ్రత్తగా చేయాలి. అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ బేస్ కోట్ వైట్ తీసుకున్నాను అండ్ బ్లూతో షేడ్ చేస్తున్నానండి. పికాక్ నెక్ దగ్గర మనం గ్యాప్స్ ఎందుకు వదిలామంటే తాంజావూర్ వర్క్ చేయడానికండి. సో మీకు అలా బ్రేక్స్ ఇచ్చి వేయలేము అనుకుంటే కంప్లీట్గా వేసేసుకోవచ్చు. అండ్ అప్పుడు మనకి తాంజావూర్ వర్క్ చేయడానికి డిజైన్ కనిపించదండి. కనిపించకపోయినా సరే డిజైన్ చేసుకోగలమన్న కాన్ఫిడెన్స్ ఉంటే మనం కంప్లీట్గా గ్యాప్స్ వదలకుండా పెయింట్ చేసేయచ్చు. సో పెయింటింగ్లో నేను ఎడ్జెస్లో మాత్రమే కలర్ షేడ్ చేస్తున్నాను. ఇప్పుడు పికాక్ వింగ్ పెయింట్ చేస్తున్నామండి. ఇది మనం ఇంకా డిఫరెంట్ టైప్స్లో కూడా పెయింట్ చేయొచ్చు. అంటే కలర్తో కాకుండా స్టోన్ వర్క్ కానీ తాంజావూర్ వర్క్ కానీ చేయొచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి కలర్ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏదైతే కలర్ ఫిల్ చేశానో ఆ షేడ్లో ఉంటుందండి శారీ. సో ఆ వింగ్ కలర్ డ్రై అయ్యాక నేను తర్వాత డీటెయిలింగ్ యాడ్ చేస్తానండి ఆ వింగ్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పికాక్ ఫెదర్ పెయింట్ చేస్తున్నానండి. దానికోసం కూడా నేను వైట్ బేస్ కోట్ తీసుకున్నాను అండ్ గ్రీన్ కలర్ లైన్స్తో షేడ్ చేస్తున్నానండి. ఈ పార్ట్ పెయింట్ చేయడానికి మీకు శారీలో వేరే కలర్ ఆప్షన్ ఉంటే ఆ కలర్ తీసుకోవచ్చండి, లేదంటే గోల్డ్ కలర్కి వెళ్ళచ్చు. నేనైతే గ్రీన్ తీసుకున్నాను. ఆ గ్రీన్తో కొంచెం షేడ్ చేసి తర్వాత డార్క్ షేడ్ అంటే పికాక్ గ్రీన్ షేడ్ అవుట్లైన్ ఇస్తాను. చూడండి, ఇప్పుడు నేను డార్క్ షేడ్తో లైనింగ్ ఇస్తున్నానండి. సో ఫెదర్లో లైన్స్ ఇచ్చిన తర్వాత మొత్తం పికాక్ కూడా సేమ్ కలర్తో అవుట్లైన్ ఇవ్వాలి.
మనం చేసే షేడింగ్ అక్కడున్న 2 పార్ట్స్ని డిఫరెన్షియేట్ చేసేటట్టు ఉండాలండి. సో 2 లెగ్స్కి డిఫరెంట్గా షేడ్ తీసుకుని ఎంతవరకు షేడ్ చేస్తే మనకి వేరే పార్ట్లో కలిసిపోకుండా ఉంటుందో జాగ్రత్తగా చూసుకుని చేయాలి. అండ్ లెగ్స్కి కూడా పికాక్ గ్రీన్తోనే అవుట్లైన్ ఇచ్చానండి. ఇప్పుడు పికాక్ లెగ్స్ పెయింట్ చేస్తున్నానండి. దానికోసం బేస్ కోట్ వైట్ తీసుకున్నాను అండ్ సేమ్ బ్లూ షేడ్ తోటి మనం సైడ్ నుంచి షేడ్ చేయాలండి. సో పికాక్ బీక్ అండి, అంటే పికాక్ ముక్కు కూడా పెయింట్ చేసి దానికి కూడా అవుట్లైన్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు కంప్లీట్గా కలర్తో షేడ్ చేయడం అయిపోయిందండి. సో ఇప్పుడు తాంజావూర్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ పికాక్ చిన్న పికాక్ అండి. సో నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో సింగిల్ పికాక్ తీసుకున్నాను అండ్ సేమ్ పికాక్ని బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా పెయింట్ చేశాను. సో తాంజావూర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత డ్రై అవనిచ్చి దాంట్లో డీటెయిలింగ్స్ యాడ్ చేయాలండి. ఏ పార్ట్ కా పార్ట్ డిఫరెన్షియేట్ చేయాలి అండ్ స్టోన్ వర్క్ కూడా చేయాలి.
సో తాంజావూరు వర్క్ అయిపోయిందండి. ఈ వర్క్ అయిన తర్వాత నేను నెక్ లైన్ స్టార్ట్ చేశానండి, నెక్ డిజైనింగ్. సో నెక్ డిజైనింగ్ కోసం నేను నెక్ లైన్ని ఫస్ట్ డ్రా చేసుకున్నాను. అండ్ తర్వాత స్టోన్స్ అంటించానండి. స్టోన్స్ వచ్చేసి నేను జిగ్జాగ్ ప్యాటర్న్లో అంటించాను. అవి కూడా నేను బ్లూ కలర్ స్టోన్స్ తీసుకున్నానండి శారీకి మ్యాచ్ అవ్వడానికి. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్. మీకు కనుక పెయింటింగ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.